హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు టేస్టీగా హెల్తీగా గారెలు తయారు చేసేద్దాం. దీనికోసం 300 గ్రామ్స్ సొరకాయని తీసుకొని, నేను లేత సొరకాయ కాబట్టి అలాగే తురుముకుంటున్నాను. ముదురు సొరకాయ అయితే పైన చెక్కు తీసేసి తురుముకోండి. ఈ విధంగా తురుముకున్న సొరకాయను ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకోవాలి. నా దగ్గర అయితే మెజరింగ్ కప్పు ఉంది కాబట్టి దాంతో మెజర్ చేస్తున్నాను. మీరు వేరే ఏదైనా బౌల్తో కూడా మెజర్ చేసుకోవచ్చు. నాకైతే 2 కప్పుల సొరకాయ తురుము వచ్చింది. దీనికి తగ్గట్టు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుందాం. 2 కప్పుల సొరకాయ తురుముకి 2 కప్పుల రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. 1/4 కప్పు కొత్తిమీర తరుగు, 1/2 కప్పు కరివేపాకు తరుగు, 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పును 1 గంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. 2 కప్పుల రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండిని అంగట్లో తెచ్చిందైనా యూస్ చేసుకోవచ్చు. పొడి బియ్యంని గ్రైండ్ చేసుకునైనా వేసుకోవచ్చు. పౌడర్ స్మూత్గా ఉండాలి. నీళ్ళు వేయకుండా సొరకాయ మొత్తం పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. వడ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. మనం కలుపుకున్న పిండి మిశ్రమాన్ని వడ ఏ సైజులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో పిండి మొత్తాన్ని రౌండ్ బాల్ లాగా చుట్టుకొని పక్కన ఉంచుకోవాలి. మిగిలిన పిండి పైన పొడి క్లాత్తో కవర్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన ప్లాస్టిక్ కవర్ వేసి మనం రెడీ చేసిన పిండి ముద్దను రౌండ్గా షేప్ వచ్చే విధంగా వడలుగా ఒత్తుకోవాలి. ఈ విధంగా పలచగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే 2 వైపులా వడ బాగా రోస్ట్ అవుతుంది. ఇదే విధంగా అన్ని పిండి ముద్దలను వడలుగా తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ సిమ్లోకి టర్న్ చేసి రెడీ చేసిన వడలను వేసుకోవాలి. 1 నిమిషం పాటు కదల్చకుండా అలాగే ఉడికించుకోవాలి. కదిలిస్తే విరిగిపోతాయి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా రెడీ చేసిన వడలను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇదే పిండితో మార్నింగ్ టిఫిన్గా రొట్టెలను తయారు చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. అదే పిండిని ఈ విధంగా ఎక్కువగా తీసుకుని రొట్టెలాగా ప్రెస్ చేసుకుని ఎడ్జెస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. వడలను డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్న రొట్టెని ప్యాన్ పెట్టి ప్యాన్ పైన ఆయిల్ అప్లై చేసి 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ స్కిప్ చేసేయచ్చు. 2 వైపులా రోస్ట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ చూడాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.